బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడే, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రంలో ఘోషను, వాటి తరంగములో ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని గడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమెలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకీరటంగా ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారం వెదరలుచున్నవి. అడవి బీడులో సారం చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టును ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్టు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నాయి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నది. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీయు గానము చేయుచున్నవి. వృత్తులు ఎంత ఆసక్తితో వాక్యం వినాలని అతని వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి మేము స్తుతిస్తూ పరిశుద్ధ ఆత్మతో శక్తితో మీరు నింపండి. సాక్షిగా సాధారణంగా మీరు వాళ్ళ సాధారణ అన్నీ లైఫస్తున్నాం. ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మాయి 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 ఓకేమ్మా. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మమతలు అంటూ కలహాలే రేగగా నీది నాదని భేదము చూపగా నీ నిండున్నందని ఈ దేశమునకు క్షేమమునిచ్చునని క్రైస్తవులకు మతమే కాదని, క్రైస్తవులకు మతమే కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. ఐదవ సంకీర్తన 17-18 వచనములు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. మీరు అద్భుత రీతిగా పెద్ద టేకుల్లో మీరు మమ్మల్ని వాడుకున్నారు. అనేక కుటుంబాలను మీరు అక్కడ నడిపించిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం.
కళావతి వారి యొక్క నా తండ్రి దేవ మరి అత్తగారిని మామగారిని వారి యొక్క అమ్మమ్మను మా తండ్రి మరి వృద్ధులను కూడా నా ప్రభావ వృద్ధాప్యంలో మరి ఎంతో ఆసక్తి కలిగి వాక్యం వినడానికి కృప దయచేసినారు తండ్రి. వారికి ఉన్నటువంటి 5 మంది తోడలను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని వారి పిల్లలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎస్యా కళావతి వాళ్ళమ్మకు పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి దయచేయండి. నాగమ్మకం తండ్రి ఆమె లేచి నడవడానికి మీ శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమె కుమార్తెను బట్టి ఆ తల్లిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అయితే ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం మీకు కలుగుతుంది. ఎంతమంది పక్షవాత రోగంతో బాధపడుతున్న వారందరూ తండ్రి జాయింట్ పెయిన్స్ తో నా తండ్రి, మైగ్రేన్ హెడేక్ తో, యూట్రస్ ప్రాబ్లంతో నా ప్రభ నా తండ్రి, ఇంకా విష జ్వరాలతో, తాగుడు నుంచి నా ప్రభ, వ్యభిచార జీవితంలో, దొంగతనం, హత్య, నేరంలో, ఆత్మహత్య ప్రయత్నం, లవ్ అఫైర్స్లో మా తండ్రి మధ్య చాంచలం, చేతిపడి క్షుద్ర శక్తుల నుంచి మిమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. అభిషేక పాలు నా ప్రభా దురాత్మల సమూహం నుంచి విడిపించండి. అవిడే కావాల్సిన ఆరోగ్య బలం శక్తి మీద దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే అభిషేక్ కుమార్ హిమబిందు వివాహము 27వ తేదీ నీకు మహిమకరంగా జరిగించు కాక. దేవా నా తండ్రి పవన్ ప్రసన్న వివాహము నీకు మహిమకరంగా సెప్టెంబర్ 3వ తేదీ మీరు జరిగిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఈరోజు బెంజమైన ఇంట్లో మీరు జరిగించిన ప్రార్థన కూటం అన్నిటి బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి బంధువుల సంబంధికులందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా సేవలో సహకరించిన మనిని, ఆమె కుటుంబాన్ని, దేవా నా తండ్రి ఏసాజన్న వారి యొక్క కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆ కుటుంబం అంతా నా ప్రభా నీ సేవలో వాడబడుతున్నందుకు ఎంత స్తుతించినా కూడా తక్కువే. శ్వేతకు దేవా మంచి ప్లేస్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ స్తోత్రం. శ్వేతను కనికరించండి, జ్ఞాపకం చేసుకోండి. స్వరూప ఆస్తుల్లో ఉండగా మీ కృపాసనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆస్తి ఉన్న బిడ్డలందరికీ పరిశుద్ధమైన జీవితం మీరు దయచేయండి. బాల్య దినములంటే నా ప్రభ మీ వాక్యములతో బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంట్లో కొట్టింటారు అనుకోండి, లేదా వాళ్ళ ఇంట్లో బాధ పెట్టింటారు అనుకోండి, అలాంటి వాళ్ళు దేవుని మందిరంగా వచ్చినప్పుడు ప్రవర్తన ఏం చేయాలా? సరి చేసుకోవాలా. వాళ్ళు ఏమంటారు అంటే శత్రువులను ప్రేమించాలా కదా అని. యేసయ్య శత్రువుకు ఇస్కరియోతు యూదా వస్తుంటే వాడు వస్తున్నాడు, వాడు లోకాధికారి, వాడితో నాకు సంబంధం ఏం లేదు, మనం పోదాం పదా అన్నాడు లేదా? మరి యేసయ్య ఎందుకు ఇస్కరియోతు యూదును రా అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలే? అది వాక్యం తెలియదు మనలకు. సరే, శత్రువులను ప్రేమించాలా అనేవాళ్ళు వాళ్ళు కూడా ప్రేమించి, మరి పెద్దది తల్లి లాంటి వాళ్ళను కొట్టకూడదు కదా. మరి తల్లి లాంటి వాళ్ళని కొట్టి మన శత్రువులను ప్రేమించాలట. మరి వాళ్ళు ప్రేమించినారా? వాళ్ళు ప్రేమించరు, వాళ్ళు కొడతారు, వాళ్ళు తంతారు, వాళ్ళు చంపుతారు, వాళ్ళేమో బలాత్కారం చేస్తారు. మళ్ళీ ఏమంటారు? శత్రువులను ప్రేమించగలంట. అట్లాంటి వాళ్ళని వేషధారి అంటారు. వాళ్ళు ఎవరు అంటే అపవాది సంబంధులు, అంటే సర్ప సంతతి. సర్పము మనం ఎన్నిసార్లన్నా దాన్ని కట్ చేసినా ఆ చిన్న ముక్క కూడా ఏం చేస్తుంది? తోకాడిస్తుంది. అంటే దాని బతుకంద సచ్చే వరకు అది మారదు అని అంటే. అట్లాంటి వాళ్ళను దేవుడు దూరం పెట్టమని దేవుడే చెప్పినాడు. యేసు ప్రభుల వారే 3.5 సంవత్సరం ఆయనతో కూడా ఉన్నా కూడా ఇస్కరియోతు యూదాను దూరం పెట్టాడు. ఎందుకు అంటే అందుకే అతను మంచిగా ఉన్నంత వరకు యేసయ్య కూడా ఏం చేసినాడు? వాడుకున్నాడు సేవలు. మంచిగా ఉన్నంత వరకు నేను కూడా రండి పోండి, నేను కూడా బాగా చేస్తాను. కానీ ఎప్పుడైతే వాళ్ళు దురాత్మల సమూహంలో ఉంటారో దుష్ట సాంగత్యం మంచి నడవడి ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అలాంటి సహవాసంలో ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఒక ప్రిన్సిపల్ను అంత చిన్న వయసులో వాడు స్టూడెంట్ చంపినాడంటే వాడు ఎవరి సహవాసంలో ఉన్నట్టు? అపవాది సహవాసంలో. అపవాది సహవాసం ఏంటంటే వాడు చెడిపోవడమే కాకుండా 10 మందిని చెడగొట్టేస్తాడు. అందుకే యేసయ్య వెంటనే వాడు వస్తున్నాడు, ఈ లోకాధికారి. ఎంత బాగా యోహాను సువార్త 14లో 17లో కూడా ఉంది, మీరు చదువుకోండి. వాడు వస్తున్నాడు, వానికి నాకు సంబంధం లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అన్నాడు. తర్వాత ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? నువ్వు ఏం చేయాలనుకున్నావో అని చేస్తున్నావు, చేద్దన్నాడా? అన్నా. కానీ వాడు కూడా దేవుని వాక్యం తెలిసి యేసయ్య అంతగా ప్రేమించి అతనికి దొంగ జీవితాన్ని బాగు చేసి అంత మేలు చేస్తే యేసయ్యకు ఏం చేయాలనుకున్నాడు? వాడు కీడు చేయాలనుకున్నాడు. ఈ రాత్రి కాల సమయం ముందు ఆత్మ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పవలసి వచ్చింది. చాలా మందికి ఆత్మ స్వాతంత్రం లేదు, వ్యక్తిగత స్వాతంత్రం లేదు. వ్యక్తిగత స్వాతంత్రం అంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నా ఇంకొకరు వచ్చి ఆ వ్యక్తికి హాని చేయకూడదు. అది ఉందా మరి ఇప్పుడు స్వాతంత్రం? మళ్ళీ మన స్వాతంత్రం వచ్చిందని హంగామాలు పాటలు ఎన్ని చేస్తుంటాం మనం. కానీ వ్యక్తిగత స్వాతంత్రం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం.
రెండవది, వ్యక్తిగత స్వాతంత్రం ఉన్నా కూడా ఆత్మ స్వాతంత్రం చాలా ముఖ్యం. ఆత్మ స్వాతంత్రం ఉండేటటువంటి వాళ్ళు పాపం అనే దాస్యం అనే కాడి కింద వాళ్ళు ఉండరు. అందుకనే తండ్రి అయిన దేవుడు అప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా ఏమని చెప్తా అంటే, మీరు పాపం అనే దాస్యపు కాడి కింద ఉండొద్దండి అంటాడు. పాపము అంటే దేవునికి విరోధంగా ప్రవర్తించడమే పాపం. దేవునికి విరోధమైన కార్యాలు ఇక్కడ ఉన్నాయి. గలతీ 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. శరీర కార్యంలో స్పష్టమై ఉన్నాయి. ఆ కోవలో ఎవరుంటారో వాళ్ళు దేవునికి విరోధులే. చదువు చదువు గట్టి చదువు. శరీర కార్యములు స్పష్టమైనవి. స్పష్టంగా రాస్తాడంటే ఇక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము. ఏంటిదంట? జారత్వము. జారత్వం అంటే పెళ్లికి ముందు చేసేటటువంటి ప్రతి నీచ కార్యాలని జారత్వం. వాళ్ళను జార స్త్రీ అంటారు, అది కంటకురాలు అంటారు. అట్లాంటిది పాపిష్టిది అని రకరకాల పేర్లు పెట్టారు. ఆ పాపిష్టి దాంతో మాట్లాడొద్దు, అది పనికి మాలింది, లేకపోతే అది పెళ్లికి ముందే దేవుడికి విరోధమైన పాపం కార్యంలో ఉండదు అని మాట్లాడుతుంటారు. ఎవరైనా అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళతో సహవాసం చేయొద్దు అంటారే కానీ చేయమని చెప్తారా ఎవరన్నా? సహవాసం మనం ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది ఇక్కడ తేటగా రాయబడింది. అందుకే ఆత్మ చేత నడిపింపబడితేనే మనం దేవుని పిల్లలం. శరీరం చేత నడిపించబడితే జారత్వము, అపవిత్రత. అపవిత్రత అంటే దేవునికి విరోధంగా మాట్లాడే ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి చేతలు, ప్రతి క్రియలు దేవుని యొక్క మందిరం అపవిత్రపరచడం అంతా కూడా అపవిత్రతనే. అందుకే అపవిత్రత అంటున్నాడు. తర్వాత కాముకత్వము, విగ్రహారాధన. మనం బొమ్మను పెట్టి పూజించిన అవసరం లేదు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనే. తర్వాత అభిచారము, ద్వేషములు. ఇక్కడ ఇది ద్వేషములు అంటే అన్నదమ్ములలో ద్వేషాలు. స్వతంత్రం ఉందా? లేదు. అక్కడ మన కళావతి వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములంతా ఎంత ఏకంతో ఉన్నారు కదా, ఎంత మంచిగా అందరు వచ్చి కుటుంబ ప్రాంతంలో 5 మంది వాళ్ళ అన్నదమ్ములు, 5 మంది వాళ్ళ యొక్క తోడుకోళ్ళు అందరు కలిసి దేవుని ఘనపరిచినారు. ఆ యొక్క అత్తమామలు కూడా దేవునికి మహిమకరంగా పెంచి పెద్ద చేసినారు. వాళ్ళ కోడలు కూడా అత్తమామలకు ఎంత విధేయత. వాళ్ళ మామయ్య వస్తుంటేనే లేచి కోడలు కళావతి అక్కడ కూర్చో మామయ్య అని చెప్పింది. అవునా కదా? నాతో కూడా వచ్చింది ఈ పాప మని చూసింది. వెంటనే పెద్ద వాళ్ళని ఎంత గౌరవించింది. అందుకనే దేవుడు ఆమెకు మంచి అవార్డు ఇచ్చినాడు. దేవుని ఎందు భయభక్తి గల బిడ్డలు ఎప్పుడైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని ఇక్కడ తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ద్వేషంలు అనేవి ఉండకూడదు. కలహంలు, చీటి మాటికి కలహంలు ఎందుకు వస్తాయంటే వేరే వాళ్ళది ఆశించినప్పుడే కలహాలు వస్తాయి. అవునా కదా? వేరే వాళ్ళది దోచుకుంటే నాది ఎందుకు తీసుకున్నావు, అక్కడనే కలహం. వేరే వాళ్ళది ఆక్రమించుకున్నా, వేరే వాళ్ళది దోచుకున్నా అక్కడనే కలహాలు అనేవి వస్తాయి. అందుకే కలహములు, మత్సరములు. మత్సరములు అంటే వాడు బాగున్నాడు మేము బాగాలేకపోతుమే అనేది మత్సరములు. వాళ్ళకు ఉద్యోగం వచ్చింది మాకు ఉద్యోగం రాలేదు, ఈ మత్సరములు ఉండకూడదు. క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇంటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పు. వాళ్ళకి స్వాతంత్రం అనేది లేదు. దేవుని రాజ్యంలో స్వతంత్రులుగా మనం ఉండాలంటే ఆత్మ స్వాతంత్రం ఉండాలి. ఇక్కడ వీళ్ళంతా కూడా శరీర విషయంలో బంధించబడి ఆత్మీయ విషయంలో వాళ్ళు వెనుకున్నారు. ఆత్మీయ స్థితి వాళ్ళకు లేదు. దేవుని భయం భక్తి లేదు. దేవుని భయం భక్తి ఉండే వాళ్ళు పెద్దలను గౌరవిస్తారు, దైవ సేవకులను గౌరవిస్తారు, దైవ సేవకులు చెప్పినట్టుగా వింటారు. వినలేదు అంటే వాళ్ళలో ఉండేది సత్వమే. అపవాది ఎవరైనా ఇంటికి రండి అని చెప్తారా ఎవరైనా? మీరు చెప్తారా? నేనైతే చెప్పాను. అపవాది క్రియలు లయపరచడకే యేసయ్య వచ్చాడు. అందుకే నశించు దానిని అంటే వెతికి రక్షించడం కంటే దేవుని యందు భయభక్తి కలిగి పడిపోయించారు కదా వాళ్ళకి ఏదో పరిచయం. అలాంటి వాళ్ళను దేవుడు వెతికి రక్షిస్తాడు. మానసికంగా కృంగిపోయి దేవుని సన్నిధికి దూరమైన పోయే వాళ్ళని వెతికి ఏం పర్వాలేదమ్మా, నీకు ఒకవేళ మందిరంలో నేను బాధపెట్టరా అని దేవుడు దగ్గర తీసి వాళ్ళను, నీకు చదువు రాదా, నువ్వు చెప్పగలవు వాక్యం, నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు పాట పాడగలవు,
వాళ్ళలో ధైర్యం నశించిపోయింటే ధైర్యాన్ని కలుగజేసి వాళ్ళని పాడేలా, వాళ్ళని ప్రార్థించేలా, వాళ్ళ వాక్యం చెప్పేలా చేయడమే ఆత్మ స్వాతంత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ గలతీ 5:19 ఎవరిలో అయితే ఉండవో వాళ్ళందరూ ఆత్మ స్వాతంత్రం కలిగేలా ప్రయత్నిస్తారు. నేను పాడుతున్నా వేరే వాళ్ళు కూడా పాడాలి. వాళ్ళు ఎవరు? ఆత్మ సంబంధులు. లోక సంబంధులైతే దేవునికి విరోధంగా ఉంటారు. తర్వాత ఏమంటున్నారు చూడండి ఇక్కడ 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ప్రేమ అంటే వాక్యం. వాక్యంతో నింపబడే వాళ్ళు ఎదుటి వ్యక్తిని ఏం చేస్తారు అంటే ప్రేమిస్తారు. ఏం ప్రేమ? ప్రేమ అంటే వాక్యంతో నింపబడతారు. వాక్యమే ప్రేమ, అవునా కదా? దేవుడు ప్రేమ ఉన్నాడు అంటాం. మరి దేవుడు అంటే ఏంది? వాక్యమే. వాక్యం వాళ్ళలో ఉంటే ఇంకొక మనిషికి హాని చేయరు. ఇంకొక మనిషికి హాని చేస్తున్నారంటే వాళ్ళలో వాక్యం లేదు. ఏది ఉంది? దురాత్మ. దురాత్మ ఎప్పుడు ఏం చేస్తుంది? నాశనం చేయడానికే, ఎదుటి వ్యక్తిని పాడు చేయడానికే, పడగొట్టడానికే, కొట్టడానికే, అన్ని ఇవన్నీ అపవాది క్రియలన్నీ అవే. యేసయ్యను ఎంతగా కొట్టారు. ఎప్పుడు కొట్టారు అంటే ఏ అపవాది అయితే ఇస్కరియోతు యూదాలో ప్రవేశించిందో ఆ అపవాది పట్టించినప్పుడు, అవునా కదా? పట్టించినప్పుడు నేను పట్టిస్తానని చెప్పాడు. తన శిష్యుడయ్యుండి కూడా అతనిలో అపవాది దూరింది. అందుకనే యేసయ్య వీడితో నాకు సంబంధం లేదన్నాడు. వెంటనే అపవాది దూరినప్పుడు అవతల వ్యక్తులకు ఏం చేస్తారంటే వాళ్ళు కొట్టినా, చంపినా, తిట్టినా, ఏం చేసినా ఏం కిరిపిగా సైలెంట్ ఉంటారు. యేసయ్యను అంతగా అవును కదా దొంగ లాంటి బ్రతుకును బాగు చేసినాడు, అయ్యో ఆయనను అలా కొడుతున్నారే, కొట్టొద్దండి అన్నాడు ఇస్కరియోతు. అల్లా యేసయ్యను అప్పగించాడు. వాడికి ఆత్మ స్వాతంత్రం లేదు. అపవాదిలో దాసత్వంలో ఉండిపోయాడు. అపవాది ఎలా చెప్తే అలా చేశాడు. అపవాది ఎలా చెప్తే అలా చేసేవాళ్ళు ఆత్మ సంబంధులు కాదు. దేవుని సంబంధులైతే నొచ్చుకున్నాడు యోహాను. ఏడ్చాడు. యేసయ్య శిలువ దగ్గరికి వచ్చాడు కదా. ఆత్మ సంబంధి అయినటువంటి యోహాను శిలువ దగ్గరనే ఉన్నాడు, దూరంగా లేడు. పేతురు కూడా ఆ క్షణమే తర్వాత గుండె పగిలేలా ఏడ్చాడు. అయ్యో ప్రభువా, నిన్ను నేను ఎలాగా తెలియదని అన్నాను అని. ఆత్మ సంబంధులు యేసయ్య ప్రేమను వాళ్ళు రుచి చూశారు. అందుకే సంతోషంతో యేసయ్య కోసమే వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఎవరైనా కొడుతుంటే వాళ్ళు ఏమైనా బాధపడినారా? బాధపడలే. యేసయ్య కోసం, వాక్యం ప్రకటించడం కోసం, ఆత్మల భారం కోసం అనేకులు వాళ్ళని ఎంత బాధ పెట్టా కూడా అక్కడనే ఉండి వాక్య పరిచయం చేశారు. దేవుని పిల్లలు అలాగనే ఉంటారు. అందుకనే చూడండి ఇక్కడ దేవునిలో వాళ్ళు ఆనందిస్తున్నారు. అక్కడ చెరసాలలో వాళ్ళు వేస్తే అయ్యో మేము చెరసాలలో ఉన్నామే అని అన్నారా? లేదు. అక్కడ ఆత్మ స్వాతంత్రం ఉంది కానీ పాటలు పాడుతున్నారు. చెరసాలలో వేశారమ్మని ఏడ్చుకుంటా బెయిల్ ఇప్పించండి, వాళ్ళని తీసుకురండి, వీళ్ళని తీసుకురండి, డబ్బులు కట్టండి అంటున్నారా? అన్నా. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేయలే, ఏ నేరం చేయకపోయినా తప్పు వాళ్ళదే పెట్టుకొని అనవసరంగా పేతురును బాధ పెట్టారు, పౌలును బాధ పెట్టారు. అయితే వాళ్ళు దేవుని మాత్రమే వాళ్ళు వైపు చూస్తున్నారు. అందుకే పాటలు పాడి దేవుని సంతోషంగా దేవుని స్తుతించారు. దేవుడు కూడా వాళ్ళ పక్షంగా ఉండి దూతను పంపించి వాళ్ళ దుష్ట శక్తుల నుంచి విడిపించారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధానం వాళ్ళకి ఇచ్చాడు. ఆ చెరసాలలో నుంచి ఎవరి రికమెండేషన్ లేదు, బెయిల్ లేదు, ఏమీ లేదు. బెయిల్ కోసం పిటిషన్ అవన్నీ లేవు. దేవుడే తన దూతను పంపి వాళ్ళని చెరసాల నుంచి విడుదల చేశారు. అలాగనే పౌలును చంపాలనుకున్న వాళ్ళందరినీ దేవుడు గద్దించి బుద్ధి చెప్పి పౌలు సజీవ సాక్షిగా నిలిపినాడు. అందుకని ఇక్కడ సమాధానము, దీర్ఘశాంతంతో వాళ్ళు అక్కడ ఓర్చుకున్నారు. దయాలత్వం కలిగి వాళ్ళకంతగా వాళ్ళ శరీరం అంతా కూడా గాయమైనా కూడా అయ్యో ప్రభువా, ఇక్కడ అనేక ఆత్మలకు వాక్యం చెప్పాలి అని వాక్యం చెప్పారు కదా. అందుకనే దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇచ్చే వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. ఇది ఆత్మ స్వాతంత్ర్యం కల వాళ్లకు ఈ లక్షణాలు ఉంటాయి. తర్వాత ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం వేసినారంట? సిలువ వేసి ఉన్నారు. అంతే. సిలువ వేసి ఉన్నారంటే ఖండించడం, కొట్టేయడం. యేసయ్యను సిలువలో ఏం చేస్తున్నారు? చేతులు పెట్టి కొట్టారు, అవునా? ఆయన యొక్క కాలం పెట్టి కొట్టారు కదా. అలా దేవునికి విరోధమైన వ్యక్తులను మనం దూరపరచాలి. వాడిని
ఉపేక్షించడం. అపేక్ష కాదు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఇచ్ఛలతో దురాశలతోనూ. అంటే ఇలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తిని, శరీర సంబంధమైన వ్యక్తులు, పైన ఉన్నటువంటి అహంకారం, గర్వము, అవిధేయత, దేవునికి విరోధమైన పాప కార్యాలు చేసే వాళ్ళను మనం దూరంగానే ఉంచాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవని పాడు చేయదు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు, నిలవకూడదు, తర్వాత కూర్చోకూడదు. ఉందా వాక్యంలో? మరి దుష్టులు వచ్చి మన పక్కన కూర్చుంటే ఎట్లా? అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళ పక్కన కూర్చున్నా మనం ఏం చేయాలి, మన మైండ్ అంతా వాక్యంతోనే ఉండాలి. లేదంటే దుష్టుడు ఏం చేస్తాడు, నిన్ను చదవనియాడు, నిన్ను విననేయాడు, వాడు వినాడు, నిన్ను గెలుపుతుంటాడు, ఏదో ఒకటి ఇంకొకనే మాట్లాడుతుంటాడు. ఏమా ఉండదు, అనవసరంగా నిన్ను వినకుండా చేస్తాడు, వాడి పని అది. అందుకనే జాగ్రత్తగా ఉండమని యేసు చెప్పాడు. శిష్యులకు కూడా చెప్పాడు, జాగ్రత్త, మిమ్మలను నేను ఒక ఊరికి పంపుతున్నాను కదా, ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ఎవరితో మీరు ఏం చేయకూడదు, ప్రశ్నకు జవాబు చెప్పకూడదు, వాళ్ళతో ఏం మాట్లాడకూడదు. కానీ యోగ్యులైన వారు ఎవరో వాళ్ళ ఇంటికే మీరు వెళ్ళాలి. అయోగ్యులైన వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడా, వెళ్ళొద్దన్నాడా? వెళ్ళొద్దు. ఆ యోగ్యమైన ఇంట్లోనే మీరు ఎంతవరకు పరిచయం చేస్తారో అక్కడే ఉండండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారనుకో, అక్కడ ఏం చేయాలా, మీ పాదంలో దుమ్ము దులిపేసి వచ్చేసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమమైన జీవితం ఉండాలి, అక్రమం కాదు. అక్రమకారులను దూరం ఉంచాలన్నాడు. అక్రమకారులను దేవుడు లయపరుస్తానని చెప్పాడు. అందుకే క్రమముగా నడుచుకుందాము, ఒకరినొకరు వివాదములకు రేపకయు. మరి వివాదముకు రేపే వాళ్ళు లోక సంబంధులు. ఒక్కరి ఎందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందాము. ఇలాగ చేసినటువంటి వాళ్ళు ఆత్మ సంబంధులు. ఎందరు ఆత్మతో నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని ఆత్మ సంబంధులు. తర్వాత చూడండి 6వ వచనం చదవండి, గలతీ 6:6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిట్లో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు మోసపోకుడి. వాడు మోసం చేయడానికి నీ దగ్గరకు వస్తాడు, జాగ్రత్త. వాడు మంచివాడు కాడు, మంచివాడు అయినట్టుగా నటించడానికి వస్తాడు, వాడి గురించి జాగ్రత్తగా ఉండాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తునో అంటే శత్రువులను ప్రేమించాలని చెప్పేవాళ్ళు శత్రువులను ప్రేమించకుండా ఆ మాట మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. శత్రువులను ప్రేమించాలనేవాళ్ళు వాళ్ళు కూడా ఏం చేయాలి, ప్రేమించాలని వద్దా? మరి వాళ్ళు ప్రేమించకుండా వేరే వాళ్ళు చెప్తారు ఎక్కడైనా? శత్రువులను ప్రేమించడం అంటే నేను చెప్తాను ఏంటి ప్రేమ అంటే, శత్రువులైన వాళ్ళు దేవునికి విరోధమైన క్రియలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రేమించి ఇలాగ నడవద్దండి, గొడవడ పడవద్దు, అసూయ పడవద్దు, అక్రమంగా ఉండొద్దు, ఉంటే నరకానికి పోతావు, వ్యభిచారం చెయ్యొద్దు, పెళ్లికి ముందు పరిశుద్ధంగా ఉండు అని వాళ్ళు శత్రువులైనా వాళ్ళని ప్రేమించి వాక్యం చెప్తున్నాం. అది ప్రేమ. ప్రేమ అంటే వాక్యం చెప్పి వాళ్ళని ఆ పాపం నుంచి బయటికి లాగడమే ప్రేమ అంటే. మనం వాళ్ళకి అది చెప్పితే వాళ్ళ కోపం వస్తుంది, కోపం వచ్చినా పర్వాలేదు మనం చెప్పాలి. ఎందుకంటే చెప్పకపోతే వాళ్ళ ప్రాణంకు దేవుడు మనల్ని ఉత్తరవాదిని అడుగుతారు. మనం చెప్పినా వాళ్ళు కోపగించి గర్వంతో అహంకారంతో వినరనుకో, వాళ్ళ ప్రాణంకు వాళ్ళే ఉత్తరవాది. యెహెజ్కేలు 33లో ఉంది. ఈ వాక్యం వాళ్ళకి తెలీదు. వాక్యం తెలియకుండా నోటికి ఎంత వస్తుందో మాట్లాడుకుంటాం. ప్రేమ ఉంది కాబట్టే వాక్యం ద్వారా గద్దిస్తున్నాం. ప్రేమ ఉంది కాబట్టే ప్రవర్తన సరి చేసుకొని దేవుని సన్నిధికి రా అని చెప్తున్నాం. ప్రవర్తన సరి చేసుకోకుండా దేవుని సన్నిధికి వస్తే అపవిత్రమైన ప్రవర్తనలో ఉండడం ఒకటి, కోపం క్రోధంతో వేరే వాళ్ళని బాధ పెట్టడం రెండవది, మూడవది దేవుని మందిరానికి వస్తే దేవునికి ఇంకా కోపం వస్తుంది. మనుషులకు వచ్చే కోపం కంటే దేవుడి కోపము ఇంకా. ఆ కోపం ఎలాగో ఉంటుంది అంటే నీకు మాత్రమే కాదు, అది నీ ఒక్కరికి మాత్రమే శిక్ష పోదు, 4 తరాలకు ఆ శిక్ష వస్తుంది. ఆ శిక్ష రాకుండా మీరు ఆత్మ సంబంధులుగా జీవించండి అని ప్రేమ గల వాళ్ళు చెప్తారు. ఇది తెలుసు వాళ్ళకు, కానీ అవివేకంగా మాట్లాడుతుంటారు.
ప్రేమ ఉంది శత్రువుల పట్ల. కాబట్టే దేవా వాళ్ళు అపవాది సంబంధులై ఉన్నారు, వాళ్ళు శత్రువు యొక్క మార్గంలో ఉన్నారు, శత్రువు వాళ్ళలోకి ప్రవేశించాడు, అపవాది వాళ్ళ హృదయంలో వచ్చి ఈ కార్యాలు చేపిస్తున్నాడు. కాబట్టి వాళ్ళని ఈ కార్యం నుంచి విడిపించు దేవా అని ఇంత ఇదిగా వాక్యాలు చెప్పేది. అందుకే అందుకే దేవా వాళ్ళని మార్చండి అని ప్రార్థన చేసేది కూడా అందుకే ఇక్కడ అంటున్నాడు. చూడ ఎంత చక్కగా పరిశుద్ధ ఆత్మదేవుడు తేటగా ఇక్కడ గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తేటగా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంను ఉపదేశించేవారు చెప్తున్నారు కాబట్టి మీరు ఆ మాటను వినండి, మోసపోవద్దండి. వినొద్దని అపవాది చెప్తాడు, అలా మోసపోవద్దు. తర్వాత దేవుడు వెక్కిరింపబడి అంటున్నాడు, మనుషుడు ఏం విత్తునా అదే పంట కోయను. ఏదైనగా తన శరీరేతను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట. క్షయమైనది అంటే నువ్వేం చెప్తున్నావు అది నువ్వు చేయటం లేదు, నువ్వు చేయకుండా చెప్తున్నావు. అది చేయకుండా చెప్పేదాన్ని ఇంకా శిక్ష వస్తాడు, చేసి చెప్పేదాన్ని దేవుడు కనికరిస్తాడు. ప్రేమ అంటే ఆ శత్రువు యొక్క తప్పులు మనం తెలియచేసి నువ్వు ఈ పాపంలో ఉన్నావు, ఈ నీచ కార్యాల్లో ఉన్నావు, దీని ద్వారా నీకు నీ పిల్లలకు ఉగ్రత వస్తుంది, బాగుపడుము అని చెప్తున్నారు. ఎవరు? దేవుని ప్రేమ కలిగిన వాడు. దేవుని ప్రేమ లేని వాళ్ళు ఇలా చెప్పరు, చెప్పకుండా అడ్డుగోలుగా మాట్లాడతారు. అందుకే ఏమి విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. తేటగా ఉంది అక్కడ వాక్యంలో. తర్వాత మనం అలేక మేలు చేసితిమేని తగిన కాలం ముందు పడ్డ కోతం. అలయక వాళ్ళు ఎలాగన్నా ఏమన్నానని మనం ఇలాగ వాక్యం ద్వారా వాళ్ళు హెచ్చరిస్తుంటే వాళ్ళు విన్నా వినకపోయినా దేవుడు చెప్పిన మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య దేవుని మందిరంను దొంగల గుహగా మారిస్తే కరోనా తీసుకున్నాడు. బాగా మార్చినాలే దొంగల గుహగా, నేను శత్రువు ప్రేమించడానికి వచ్చినాను కాబట్టి పాపం చేసినా పర్లేదు అన్నాడా యేసయ్య? అనలేదు కదా. కరోనా తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తాడు? మందిరంలో నుంచి బయటికి తరమి పారేసినాడు. ఇది నా తండ్రి యొక్క మందిరం, నా తండ్రి మందిరం దొంగల గుహగా మీరు చేస్తారా? కరోనా తీసుకొని వాళ్ళని బయటికి పంపించినాడు. నేను ఇంకా కొరడా తీసుకోవట్లేదు, మర్యాదగా చెప్తున్నా. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ప్రవర్తన సరి చేసుకోవాలని. అందుకే ఇక్కడ ఎంత చక్క మనం అల్లయ్యక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోతం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషంగా, ఇది అండర్లైన్ చేసుకోండి, విశేషముగా విశ్వాస గృహంలో చేరిన వారి ఎడల మేలు చేయదము. ఎవరి ఎడల మేలు చేయాలంట? మళ్ళీ చెప్పాలా? నీకు నిజంగా విశ్వాసం ఉంటే, దేవుని ప్రేమ ఉంటే, దేవుని భయం ఉంటే, దేవుని భక్తి ఉంటే ఇంకొకరు హాని చేస్తావా? చేయవు కదా. అంటే నీకు ఆ విశ్వాసం లేదు. విశ్వాసం లేని వాళ్లకు మనం ఏం చేయొచ్చు? హాని చేయొచ్చు. ఉందా లేదా? దేని చేయకూడదు. వాళ్ళకు పేరు చేస్తే వాళ్ళ క్రియలలో మనం పాల్గొనాలి మొత్తం. అది 2వ యోహానులో ఎవడైనాను ఈ వాక్యం కాక ఈ వాక్యంలో తప్పుడు బోధన చేసినారనుకో, వాడిని నువ్వు ఇంట్లో చేర్చుకోవద్దు, వానికి శుభమని చెప్పవద్దు. ఒకవేళ వానికి శుభమని చెప్తే వాడి పాప క్రియలో నువ్వు కూడా ఏమైపోతావు? పాలి భాగస్తావు. తేటగా ఉంది వాక్యంలో. 2వ యోహాను మీరు చదువుకోండి, వేరే వాళ్ళకు కూడా చదివిపించండి. తేటగా అక్కడ ఉంది, చదవండి. 2వ యోహాను 10వ వచనం నుంచి చదవండి. 2వ యోహాను 1వ అధ్యాయం ఉంది, అది 10వ వచనం. ఎవడైనను ఈ బోధన తేక నీ యొద్దకు వచ్చిన ఎడల వారిని ఏం చేసుకోకూడదంట? నీ ఇంట చేర్చుకోవద్దు. ఈ వాక్యం చెప్పుమని నేను చెప్పిన వాళ్ళకు ఇది చూపించాము. ఆమెకు చదవచ్చో రాదో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చదివించుకోమని, చదువు రాకుంటే మీ ఇంట చేర్చుకోవద్దు. ఏం చెప్పకూడదంట? శుభమని దాంతో చెప్పకూడదు. వాడికి శుభం లేదు, వాడి బతుకంతా శుభమే. కింద వాక్యం తేటగా ఉంటే చూడండి తర్వాత ఏమన్నాడు? శుభమని వారితో చెప్పువాడు వాడి దుష్ట క్రియలలో పాలివాడవును. వాడిని ఒకవేళ ఇంట్లోకి రా అని అంటే నువ్వు దుష్ట క్రియలో పాలివాడవుతావు. కాబట్టి యేసయ్య దుష్ట క్రియలో పాలివాడు కాదు. కాబట్టి కొరడా తీసుకొని మందిరంలో ఉన్న అక్రమకారులందరినీ కొరడా జులిపించి బయటికి పంపించినాడు. అక్కడంతా బల్లలంతా కూడా కిందికి పడేసినాడు. అవునా కదా? మరి ఎందుకు యేసయ్య అలా చేశాడు? శత్రువులను ప్రేమించాలి కదా, మళ్ళీ ఊహ ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలా తెలియదు. ఈ
వాక్యం తెలిస్తే కదా, తెలియకుండా మాట్లాడుతున్నా. సరే, ఇంకొకటి చెప్తానండి. శక్తిలో ప్రేమించాలంటే వాళ్ళ వాక్యం ఒకరు చెప్పకుండా మేమే చెప్పాలనే వాళ్ళు మంచోళ్ళ వాళ్ళు. యేసయ్య ఏం చేశాడు? తనతో పాటు శిష్యులందరూ చెప్పాలన్నాడు. అది దేవుని పిల్లల లక్షణం. ఎప్పుడు రోజు మనం చేస్తూ ఉంటుంది. దేవుని పిల్లల లక్షణం వారు వాక్యం చెప్పాలి. ప్రభు వల్లలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలా? వాక్యం చెప్పాలి. అది అందుకని ఇక్కడ చూడండి, శుభమని చెప్పవద్దన్న వారి దుష్టక్రియలో పాలువారగుదురు. ఎంత అందుకే మోసపోకుడి. మీకంతా కూడా మోసం చేయడానికి వాడు ఇలాగా చెప్తాడు. వచ్చి వాడిని ఒకవేళ నువ్వు లోపలికి రానిస్తే ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాడు? వాడు చేయడబోతాడు. వాడి పని అంతే. వస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు వచ్చిన తర్వాత ఇప్పుడు అకౌంట్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత మీతో అంతా తప్ప చెప్తాడు అన్నమాట. అవునా కదా? గుడ్ పుటాన్ చేస్తాడు. వాడి పని అంతే. అప్పుడు ఏమనుకుంటారంటే ఆమె ఇంట్లో ఉంటా అని ఆమె మంచి చేసింటుందాడ ఆమె మీద కల్పితాలు చేస్తాడు. వాడు చేసే క్రియలు అదే. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మంచి వారితోనే, మేలు చేసే వారితో సహవాసం చేయండి. తేటగా ఉంది ఇక్కడ, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. కాబట్టి ఆత్మ స్వాతంత్ర్యం కలిగిన మనం పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి మంచి విషయంలో ఆసక్తి కలిగి మంచి విషయంలో ఆసక్తి కలవారిని ఇంకా మనం బలపరుస్తాం. ఒకవేళ దేవుడికి విరోధంగా ఉంటే వాళ్ళకి వాక్యం చెప్తాం. శరీర కార్యాలు చంపివేయండి, ఆత్మలో మీరు జీవించండి. ఆత్మ ద్వారా నడిపించబడితే మీరు దేవుని కుమారులు. ఆత్మ మన పక్షంగా సాక్ష్యం ఇస్తుంది. నువ్వు చేసిన నీచ క్రియలన్నీ కూడా పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది. ఒకరోజు మనం చేసే మంచి మనతో వస్తుంది, మనం చేసే చెడు కూడా మనతో వస్తుంది. కాబట్టి ఎవరి క్రియలు వాని వెంట పోదు. బెంజమిన్ అన్న ఇంట్లో అదే వాక్యం చదివిన ప్రకటన 14:13. ప్రభునందు ఇప్పటి నుంచి ప్రభునందు ఉన్న వాళ్ళు మాత్రమే పరలోకానికి చేస్తారు. ప్రభునందు లేకపోతే దేవుని రాజ్యానికి చేరరు దాకా చేరరు. ప్రభునందు ఉండే వాళ్ళు అక్రమంగా ప్రవర్తించారు, అన్యాయం చెయ్యరు, అవిధేయతగా ఉండరు, విధేయతగా ఉంటారు. న్యాయమును వాళ్ళు పాటిస్తారు. నీతిగా నిజాయితీగా, ఇది వాళ్ళది కదా, ఇది వాళ్ళ స్థలం, వాళ్ళ స్థలంలోకి వేలంతా కూడా నేను వెళ్ళను అంటారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చింది, కానీ వ్యక్తిగత స్వాతంత్రం, ఆత్మ స్వాతంత్రాన్ని కలిగి మనం పరిశుద్ధంగా ఉండి అనేకుల పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధుడికి నడిపిద్దాం. అలాగనే మేలు చేయటం ఎందు విసుగక యుద్ధాం. విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేద్దాం. దేవుడు ఈ లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. నాయన నా ప్రభు మాకు గ్రహించుకునే మనసును తెలివి జ్ఞానాన్ని చేసేది తండ్రి. నాయన ఏ విధంగా అయితే వాక్యం సరిగ్గా నడుచుకోవాలో ఆయన మాకు నేర్పించమని అందిస్తున్నాను ప్రభావ. నాయన నీకే సోదరులైనా సోదరులు ప్రభావ నా తండ్రి. ఏ బిడ్డకైతే ఈ సమస్యలు వేదనలతో బాధలతో ఉన్నారు ప్రభావ, ప్రతి బిడ్డ వేదనలు బాధలు సమస్యలను జీవనం చేసేవాళ్ళు నాయన నా ప్రభు నా తండ్రి. అయ్యా నా ప్రభు అక్క పట్ల చూపే ప్రేమలు స్థితిని విశ్వాసపడుతున్నా తండ్రి. నా ప్రభు నాయన నా తండ్రి ఇంకొక నిద్రపోక నాయన నా ప్రభు నా పట్ల నువ్వు కాపాడగల దేవుడు నా తండ్రి. నీకే సోస్త్రములు నాయన, సోస్త్రము ప్రభు, సోస్త్రము ప్రభు. నా నాయన నా తండ్రి నా దేవానికి అనేకమైన వందనాలు స్థితులు సోస్త్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. నా నాయన నా తండ్రి సమస్యలన్నీ తీర్మానం చేసేవాళ్ళ దేవుడు నా తండ్రి. వాక్యాచార్యంగా నాయన నడుచుకునే వాక్యాన్ని దయచేది తండ్రి. అబద్ధాలు నాయన టక్కర మోసమాలు అవి మాలో ఉంటే కూడా తీసివేయమని చూస్తున్నాను తండ్రి ప్రభా. నాయనానికి వందనాలు స్థితులు స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభా. నాయనాన్ని మే పాటి వారు నాయన నా ప్రభా, ఏకత లేని వారు నాయనానికి స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభా. నా నాయన ఎప్పటికే సమస్యలను తీర్మానం చేసేవారు దేవుడు నా తండ్రి నా ప్రభా. నాయన ఈ రాత్రికాల సమయనైనా ఈ యొక్క మందిరం అంతటిని కూడా నాయన నా ప్రభా కంతటిని కూడా నీ చేసి కాపాడి నాయన నీవే ఆమెకు
మంచి నిద్ర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తించగల దేవుడవని నా ప్రభా నా తండ్రి మనసుల సాయం ఎట్టనైనా నీ సాయం గొప్పది ప్రభా నైనా నీకు అనేకమైన వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయనా నా ప్రభా ఇంతవరకు ఎంతోనైనా నిన్నే వాక్యము పాటలు విన్న తండ్రి నీ నామానికే మహిమపరిచే విధానంగా